ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదంటే దానికి కారణం మీకు వ్యక్తిగతంగా నేను చెప్పక్కర్లేదు. చెంచాగిరి సెల్ఫిష్ గెయిన్స్ కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరో మాట్లాడట్లేదు. వారికి గతంలో శ్రద్ధాంజలి గడగడించేశాం. ఎందుకంటే మీకు చూడండి, ఫండమెంటల్ రైట్స్ విషయంలో గోరఖ్నాథ్ కేసును ఒకసారి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మన కేశవానంద భారతి కేసులో అదే తీర్పుని వెనక్కి రాసింది. మా ఎస్సీ వర్గీకరణ విషయంలో 2004లో కుదరదు, ఎస్సీలు వర్గీకరించడం కుదరదు, ఒక లిస్టులో చేర్చిన తర్వాత వీళ్ళందరూ ఒకటే. మళ్ళీ అదే జడ్జిలు కూర్చుని అంతమంది కూర్చుని ఒకరు విభేదించి మొక్కలు చేయొచ్చు, కావాలంటే మార్చుకోవచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పింది కదా రామనారాయణ. వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరికి నచ్చినట్టుగా వారు ఐ మైసెల్ఫ్ ఈజ్ లీడర్ అంటారు. మనం ఎవరిని కాదంటాం? ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాయకుడికి జనం ఉంటారో, ఎవరైతే రెగ్యులర్ గా పోరాటం చేస్తారో వాడే సస్టైన్ అవుతారు. మనం పలానా వాళ్ళు వద్దని, పలానా కూడా లీడర్ గా ఉండాలని మనం ఎలా చెప్తాం సార్? తెలుగు రాష్ట్ర మీకు అదే చెప్తుంది, ఎస్సీ వర్గీకరణ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో మాకు ఇచ్చే రిజర్వేషన్ 100లో 4 నిజంగా మోడీ साहब एससी लिस्ट में बाकी जातियों को अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, बाकी जातियों को देना चाहिए। मोदी जी आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित न करें। यह काम देश के लिए अच्छा नहीं है। మోడీ గారు మీకు చేతనైతే ఎస్సీ లిస్ట్ లో ఉన్న మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే మరో 10% రిజర్వేషన్ పెంచాలని ఇచ్చేయండి, हमको कोई प्रॉब्लम नहीं है। మీకు నిజంగా రత్నాకర్ లాంటితో పోటీ పడకపోతారనుకోండి, మీరు వాళ్ళ కోసం స్పెషల్ इंस्टीट्यूशंस కట్టించాలి, ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి। भारत के इतिहास में सबसे बड़ा षड्यंत्र है दलित कम्युनिटी पर, इसे रद्द किया जाना है, रद्द करना चाहिए। భారతదేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర, రద్దు చేసి తీరాల్సింది అదే మాట। लगातार लड़ाई करनी चाहिए। ఇప్పుడు కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, యాక్సెప్టెడ్ వేలో, వైలెన్స్ లేకుండా శాంతియుతంగా గాంధీ అంబేద్కర్ మార్గంలో పోరాటం జరుగుతుంది। ఎవరి సమస్య, ఎవరి ప్రాబ్లం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పొలిటికల్ ఇష్యూ। ప్రజాస్వామ్యం ప్రత్యేకించి రాజకీయ సమస్యగా మార్చక్కర్లేదు। పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ। ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదీ రాజకీయ అంశమే। నేను మార్చలేమంటున్నాను సంబంధించి మాల నేతలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో మీరే అంటారు కదా, వాళ్ళ వల్ల ఏం జరగదు। మీరు తెలంగాణకు సంబంధించి అక్కడ వర్గీకరణ చేసినటువంటి పార్టీలోనే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మా వాళ్ళు ఉన్నారు। ఏ పార్టీ అయితే చేసినా అందులోనే ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ దీని మీద ఎలా స్పందిస్తారు? ನಾನು ಬಿಡ ಮಾಟೆ నేను దాన్ని కానిస్తుండే നിങ്ങൾ దాన్ని కానికడ ఇదానే చేతి తిరిగినదే నీ దాన్ని కానికే ನಾನು బిడ మాటే ನಾನು చంద్రముఖి ఇదిగోరా నేనేంటో చూపించాను రత్నాకర్, నువ్వేంటో చూపించమన్నాను మోడీ గారి దేశం అంతా। ఆయన రోమింగ్ ఆల్ ఓవర్ ది కంట్రీ, అన్ని రాష్ట్రాలు